సన్ రైజర్స్ మీద ఒక డిఫెండింగ్ ఛాంపియన్ ఎలా ఆడాలి అని మనం అనుకుంటామో కోరుకుంటామో అలా ఆడింది కేకే. ఈ మ్యాచ్ చూశాక నాకు అనిపించింది అనవసరంగా వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి ఇచ్చారా అని చెప్పి. ఢిల్లీ మీద అంతమంది మన ఫస్ట్ బ్యాటింగ్ ఏం చేశారు చూశారు కదా. ఆ భయంతోనే ప్యాట్ కమిన్స్ చేసింగ్ తీసుకున్నాం, చేసింగ్ లో ఆడద్దాం అనుకున్నాడు. చేసింగ్ లో మనకి బొంబాయి. నాకు ఇప్పటికి అర్థం కాదు ఏంటంటే ఈ సీజన్ బిగిన్ అవడానికి ముందు 300 కొట్టిద్దురా సన్ రైజర్స్, అంత తోపులు ఉన్నారు మన టీమ్ లో అని మనమే చెప్పుకున్నాం. వీళ్ళు 120కి ఆల్అౌట్ అయిపోవడం ఏంటి? 35 కొట్ల ఒకళ్ళు కూడా. హెన్రిక్ క్లాసెన్ 33 టాప్ స్కోర్, నెక్స్ట్ 27, మిగతా 20 దాకా కూడా రాదా. అసలు ఒక్కొక్కరు 14 కోట్లు 15 కోట్లు 20 కోట్లు ఇట్లా కోట్లు పెట్టి తీసుకుంటే 10 11 12 కొట్టడానికి ఫస్ట్ మ్యాచ్ చూసి ఈ సంవత్సరం దున్నేసిద్ది మన ఆరెంజ్ ఆర్మీ అనుకుంటే తర్వాత ప్రతి మ్యాచ్ అసలు కలెక్కర పెట్టేవాళ్ళు ఇట్లా అంత అవమానకరంగా ఆడుతున్నారు వీళ్ళు. సన్ రైజర్స్ సపోర్టర్లా అని ఎవరైనా ఏం చెప్పుకోవాలి? నేనే ఉన్నా అనుకోండి, నేను సన్ రైజర్స్ ఫ్యాన్ అనుకోండి, వేరే మ్యాచ్ వేరే వాళ్ళతో ఆడుతున్నాను అనుకోండి, సన్ రైజర్స్ ఫ్యాన్ అని ఎలా చెప్పుకోవాలి? ఇంకా కావి సెడ్డు అభిషేక్ శర్మ ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని 120 కాబట్టిపోతుంటే మిగతా టీమ్ ఫ్యాన్డమ్స్ అన్ని కలిసి గేల్ చేస్తాయి అనమాట. ఎగతాళి చేసి ఎగతాళితో చంపేస్తాను అనమాట. మనం అట్లా ఆడుతున్నారు వీళ్ళు. బౌలింగ్ కూడా షమీ ఉన్నాడు మనకి, కమిన్స్ ఉన్నాడు మనకి, హర్షల్ పటేల్ ఉన్నాడు. ఈ మ్యాచ్ కామిన్ రిమైండర్స్ తీసుకున్నారు. తను లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ వేస్తాడు, రైట్ హ్యాండ్ తో బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. అలాంటి వాళ్ళని తెచ్చుకున్నాం మనం, ఎరగదీసేస్తాం ఉంటాం. 120కి ఆల్అౌట్. అది ఫామ్ లో లేని టీం చేతులు. కేకేఆర్ అంతకుముందు మ్యాచ్ ఎట్లా చూస్తారు, వాళ్ళు 116కి ఆల్అౌట్. 116కి ఆల్అౌట్ అయిన టీం మీద ఆడతా మనం 120కి ఆల్అౌట్ అయ్యి వాళ్ళు 200 కొట్టారు. వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ కూడా అండి. లాస్ట్ మ్యాచ్ ఆడింది ఈ వర్షేనా అనిపించింది. లాస్ట్ 2 మ్యాచ్ ఆడింది కేకేఆర్. దరిద్రంగా ఆడిన మ్యాచ్. ఈ మ్యాచ్ లో అసలు 10 పారేసాడు. రానే పర్లేదు, రఘువంశీ, రింకు సింగ్ వాళ్ళు కూడా ఫామ్ లోకి వచ్చేసారు. వీళ్ళు ముగ్గురు ఫామ్ లో ఉండి పై నరైన్, డీకాక్ కూడా కొంచెం ఊపారంటే కేకేఆర్ కూడా తోపు ప్లేస్ వచ్చేస్తున్నాం మేము డిఫెండింగ్ ఛాంపియన్ అని వచ్చేస్తుంది. అలాంటి ఆపాల్సింది ఎవరు అంటే ఆపగలిగేది రాష్ట్రీయ ఫైనలిస్టులు. వీళ్ళ చేతులను ఓడిపోయాం మనం, బాగా ప్రతీకారం తీర్చుకోవాలి, దున్నయ్యాలి, వాళ్ళ ఇంటికి తన్నాలి, గుస్కే మారే ఇవన్నీ అనుకుంటే కూర్చున్నారు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ అందరు. ఆడపోయి వాళ్ళు 200 కూడా మన 120కి ఆల్అౌట్ అయ్యొచ్చు. మీకు గుర్తు లాస్ట్ టైం ఈ విధంగా మనం ఆడినప్పుడు అంటే ఎస్ఆర్హెచ్ కోల్కతా ఆడినప్పుడు ఇట్లనే చిత్తు ఓడిపోవాల్సింది మనం. కానీ ఆ మ్యాచ్ లో క్లాస్ నిరగ తీసాడు, లాస్ట్ దాకా తీసుకొచ్చాడు. 5 రన్స్ పెడతానే ఓడిపోయాము. అలాగన్నా పోతే కనీసం పరుగున్నా నిలబడింది. అది కూడా కాదు, తోపుతో బ్యాట్స్మెన్ అందరికన్నా కూడా ప్యాట్ కమిన్స్ ఎక్కువ స్కోర్ చేస్తున్నాడు. తను బౌలర్ కదా, తన పని బౌలింగ్. అవసరం అయితే ఎప్పుడో ఒకసారి బ్యాటింగ్ చేస్తాడు. అలాంటోడు నువ్వు ట్రాక్ సీట్ కన్నా ఎక్కువ కొడతావు. ట్రాక్ సీట్ ఎందుకు, అభిషేక్ శర్మ ఎందుకు, నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు? నాకేం అర్థం కాదా. వీళ్ళకి మోటివేషన్ పోయిందా, లేకపోతే డబ్బులు ఏమని ఇవ్వకుండా కావ్య మారను, నేను లాస్ట్ మ్యాచ్ ఆడలేదు ఈ మ్యాచ్ రాదు డబ్బులు అంటే కాప్ మ్యాచ్ ఇట్లా ఆడుతున్నా. నాకు అర్థం కాదు. 200 కొట్లాక ఓడిపోయినా పర్లే, 120 ఆల్అౌట్ అయిపోవడం. కాకపోతే వీళ్ళు హింట్ ఇచ్చారు, మనగా గుర్తించాల. డీసీతో ఆడేటప్పుడు 100 కొట్టాలనుకున్నా నేను. ఆ మ్యాచ్ అందుకే తరం ఆడకపోతే 100 కొట్ట ఇల్లు అనుకున్నా. ఆ మ్యాచ్ ఏదో ఆడాడు, అనికేత్ వర్మ ఆడేసరికి కొంచెం గౌరవప్రదమైన స్కోర్ చేసి మ్యాచ్ మమా అనిపించాం. ఈ మ్యాచ్ అనికేత్ వర్మ కూడా ఆడలేదు. ఇంకేమని అయిపోయాయి. ఇప్పుడు ఒక్కడు హెన్రిక్ క్లాస్ ఏం ఆడతాడు, 33 కొట్టాడు. తను ఒక్కడ పోరాడాలా? ఈ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? క్రికెట్ అని టీమ్ స్పోర్ట్, అందరూ ఆడాలి. తలవు చేస్తేనే గెలుస్తాం. వీళ్ళు ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు? వీళ్ళు మురళీధరన్ కూర్చోబెట్టి వీళ్ళకి ఏం మోటివేషన్ చేసి తర్వాత మ్యాచ్ తీసుకెళ్తారు నాకు తెలియదు. కానీ నెక్స్ట్ ఆర్సీబీతో అనుకుంటా మ్యాచ్. వాళ్ళు విజెంట్ ఓడిపోయారు కాబట్టి ఒక మ్యాచ్ వాళ్ళ కసితో ఉంటారు గెలవాలి అని చెప్పి. వాళ్ళు ఎట్లా ఆడతారో వీళ్ళు ఎట్లా ఆడతారో చూద్దాం. వర్షం 3 ఓడిపోయాము, వాళ్ళు 1 ఓడిపోయినారు. ఈ వర్షం 3 ఓడిపోయేందుకన్నా చేసుకుని దానితో మనకి ఎస్ఆర్హెచ్ కి ఆర్సీబీకి ఒక రైవలరీ ఉంది. 2016 నుంచి వస్తుంది. ఫైనల్ లో మనం ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్సీబీని ఓడించిన తర్వాత ఆ రైవలరీ కంటిన్యూ అయ్యి ఈ మ్యాచ్ కూడా కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉత్సాహభరితంగా జరిగితే చూద్దామని ఆశ. నాకైతే ఎస్ఆర్హెచ్ మీద పెద్ద నమ్మకాలు లేవు ప్రస్తుతం వాళ్ళ ఫామ్ చూసి. మరి ఏం చేస్తారో చూద్దాం. మీరే ఉంటున్నారు ఎస్ఆర్హెచ్ పుంజుకొని మళ్ళీ బాధిత్తి ఆర్సీబీని ఓడిచేసిద్ది, భారీ స్కోర్ చేసిద్ది, మళ్ళీ 2025 IPL లో రికార్డులు మోగిచ్చిద్ది అంటారా? ఈసారి కష్టమే అంటారా? కామెంట్ చేసి చెప్పండి. నేను ఆల్మోస్ట్ అన్ని కామెంట్లు చదువుతాను, దానికి రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ ముందుకు వస్తాను. వరకు బాయ్ బాయ్.